ఎండి న్యూస్ కి స్వాగతం. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను వివరించారు. ప్రభుత్వ పాలనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి భరత్ మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. 2024 ఎన్నికలలో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతల తీరు మారలేదని మండిపడ్డారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. ఇటువంటి నాయకులను ప్రజలు ఎన్నుకుంటారా అంటూ ప్రశ్నించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. 2047 విజన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. నాడు 2020 విజన్లో భాగంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. సంవత్సర కాలంలో 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. చంద్రబాబు లాంటి నాయకులు మనకు ఉండడం మన అదృష్టమన్నారు. త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపిస్తున్నారని చెప్పారు. గడిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. 13 సంవత్సరాల నుండి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే అసెంబ్లీలో సైతం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రస్తావించడం జరిగిందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి భరత్కు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేష్ రెడ్డి, టీడీపీ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి, మల్లారెడ్డి, బుచ్చి, నగర పంచాయతీ చైర్పర్సన్ మురళి, కోవూరు నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిందా ఎంత ఇంకోటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆయన వచ్చింది. ఓకే మేడం. పెట్రోల్ పెన్షన్ అది వస్తుందా? గ్యాస్ సిలిండర్ వచ్చిందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నచ్చిందా? మనవాళ్ళు మనవరాలు ఉన్నారా? సార్ ఓకే సార్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నచ్చిందా? సార్ సార్ పాపం వాళ్ళు ముందుకు వచ్చి చాలాసేపటి నుంచి కూర్చోయింటారు, 1.5 గంట నుంచి. ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక 2 మాటలు మీరు కూడా, ఎందుకంటే చాలా మంది మనం అంతా బిజీ లైఫ్లో ఉంటామమ్మా, ఎవరికి వాళ్ళ పనులలో ఉంటాము, ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం, టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం, లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాలు లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారు అనమాట, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది, యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని. సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, ఎనీ ఎలక్షన్లు రేపు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ని గెలిపియండి, ఫ్యూచర్ అనేది బాగుంటుంది, ఇండస్ట్రీస్ కూడా తెప్పించేకి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్తున్నారు, నేను కూడా మాట్లాడడం జరిగింది. మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని. ఎందుకు సార్ స్టే చేసినారంటే కొంతమంది నాయకులు వేసినారు సార్, వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ఆ స్టే నుంచి
సెటిల్ చేయలేకపోతున్నారమ్మా ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే, లేదన్నా మనం గవర్నమెంట్లో ప్రాసెస్ ఉంది, మన ఏజీ గారికి చెప్తారో అది సార్ట్అవుట్ చేస్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. బట్ అనవసరంగా ఇన్ని ఏళ్ళు వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏదైనా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే సెటిల్ అవుతుంది, అది గ్యారంటీ. బట్ ఎప్పుడా అనేది అంటే తొందరగా అవుతుంది అనమాట. అది సార్ట్అవుట్ చేసుకునే దాంట్లో వాళ్ళు సార్ట్అవుట్ చేయగలిగితే తొందరగా అవుతుంది. నేను అదే కమిషనర్ గారు షుగర్స్తో మాట్లాడితే, సార్ వాళ్ళు విత్డ్రా కానీ అయినారంటే వితిన్ 2 monthsలో వాళ్ళకి సంబంధించిన శాలరీస్ కానీ ఫార్మర్స్కి ఉండే డ్యూస్ కానీ అన్నీ సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది. పారిశ్రామిక శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి, అలాగే జన సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్యంగా పోతిరెడ్డిపాలెం గ్రామ నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక 20 రోజులు అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ 1,00,000 చిల్లర ఇళ్ళు తిరిగేస్తున్నాము. ఇంకా కొన్ని ఇళ్ళు మాత్రం ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా, ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం, మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి 13 నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎలక్షన్ ముందొచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని 6 పథకాలు మీకు చెప్పాం. అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం, ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకొచ్చి మీలో తిరుగుతూ 80% వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని, అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి 80% వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం. మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట, ఎందుకంటే ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతోమంది ఉన్నారు. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే అవ్వాతాతలకి 4,000, దివ్యాంగులకి 6,000, అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి 15,000 పెన్షన్ 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికీ పెన్షన్ ఇచ్చి మీ ముఖాల్లో ఆనందం చూస్తుంటే మాకు నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అలాగే దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతోమంది భవన కార్మికుల తలరాతలను మార్చారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకందరికీ ఈ ఉచిత ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది. అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు పట్టాదారు పాసుబుక్లు సమస్య పరిష్కరిస్తాను. ఆల్రెడీ నేను జేసీ గారితో 2-3 సార్లు దీని గురించి మాట్లాడున్నాను. ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు, దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ అశోక్ అన్నకి, గ్రామ స్థాయి నాయకులకి, మండల స్థాయి నాయకులకి, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్కూల్స్ని సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మీకందరికీ స్కూల్స్ని సంస్కరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఏదైతే డొక్కా సీతమ్మ పథకంలో సన్నబియ్యం భోజనం, అట్లాగే మీకు
నాణ్యమైన బ్యాగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు, పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం. సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది. ఆగస్ట్ 15 నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ. అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికీ మాట ఇచ్చున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి. ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని, మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి 2,700 ఎకరాలు ఉన్నాయి, మితానీ ల్యాండ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, కోవూరు షుగర్ ఫ్యాక్టరీని 13 సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతో మంది చనిపోయారు. 3,000 మంది కార్మికులు ఉంటే ఈరోజు అందులో సగం మంది కూడా లేరు మచ్చకు. వాళ్ళు ఈ 13 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం. ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నందువల్ల దానిలో కదలిక తీసుకొచ్చారు మీరందరూ కలిసి. అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని, రైతులకి న్యాయం చేయాలని, అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అని ఎంతో మంది బిడ్డలు, యువత నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా